హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ టైలరింగ్ హౌస్ వైఫ్. ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. నేను ముందుగా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసే ముందు మనం ఇక్కడ నేను సింగిల్గా పీసెస్ కాకుండా మనకి క్లాత్ ఉన్నప్పుడు ఈ విధంగా డబల్ మీద మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో ఉంటుందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. లోపల మనకి డాట్స్ వేసుకున్నాం కదా, ఈ డాట్స్ వేసిన ఈ ఖర్చు వచ్చేసి మనం స్టిచ్చింగ్లో పడకుండా చూసుకోండి. స్టిచ్చింగ్లో పడితే మనకి ఫ్రంట్ పార్ట్ కప్స్ అనేది అంత నీట్గా కుదరదు, పర్ఫెక్ట్గా రాదు. కాబట్టిగా ఇక్కడ నేను చూపించినట్లుగా కొంచెం లోపలికి ఆ ఖర్చు అనేది లోపలికి చేసేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి చివరి దాకా. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్ చూసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలా లోపలికి లోడింగ్ పద్ధతి అంటే మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఇలా లోడింగ్ పద్ధతిలో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ముందు మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, అదే ఖర్చుతో మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పైనుంచి మనం ముందు వేసుకున్న స్టిచ్చింగ్ పైనుంచే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. టైలరింగ్ కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వారికైతే చాలా యూజ్ అవుతుందండి మన వీడియోస్ అనేది, తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దీనికి లోపల నుంచి మనం బయటికి క్లాత్ మొత్తము లోపల నుంచి బయటికి తీసేయాలి. నేను ఇక్కడ చూపించినట్లుగా ఈ విధంగా తీసేయాలి. ఇలా తీసామనుకో మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో. క్రాస్ పట్టీ అనేది ఈ విధంగా రావాలి, అప్పుడే మీకు ఈ కప్పు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు రెండో షేప్ కూడా అంతేనండి, సేమ్ రెండో పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఇక్కడ మనం సైడు ఫిట్టింగ్ అనేది వేసుకుంటాం కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. అంటే మనకి కరెక్ట్గా సమానంగా వచ్చిందా లేదా, ఫ్రంట్ బ్యాక్ మనం జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాకుండా ముందుగానే చెక్ చేసుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ చెక్ చేసినా కానీ ఒకవేళ ఫ్రంట్ ఎక్కువ తక్కువ వచ్చిన దానికి ఏం చేయలేం కాబట్టిగా ముందుగానే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ రెండో పార్ట్ని కూడా అదే విధంగా సేమ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. టైలరింగ్లో సక్సెస్ అనేది తప్పకుండా అవుతారండి. మనది మనము అంటే ఇంట్లో బయట వాళ్ళది కాకుండా సరే మనది మనం కుట్టుకున్న చాలా అనుకున్న వరకైతే ఇంకా చాలా యూస్ఫుల్ వీడియో. చూసారు కదా, ఇది కూడా సేమ్, ఇది కూడా మనం కొలిచేసుకోవాలి. ఇది మనకి సెంటర్ పాయింట్ ఎక్కడికి వస్తుందో కొలుచుకున్న తర్వాత ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మనం ముందుగా వేసుకున్న స్టిచ్చింగ్ పై నుంచి మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఖర్చు అనేది అంతే పట్టాలండి. ముందు మనం ఎంత ఖర్చుతో స్టిచ్చింగ్ చేసామో అదే ఖర్చుతోటి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఖర్చులో స్టిచ్చింగ్లో పడకుండా చూసుకోండి, ఓకేనా. ఇది లోపలికి పై వైపున ఇలా అనేసి మళ్ళీ దానిపై నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకి అది ఖర్చు అనేది డాట్స్ ఖర్చు అనేది మనకి స్టిచ్చింగ్లో పడితే కప్స్ అనేది లేవదండి, అతుక్కున్నట్టు ఉంటుంది, ఇలా కొంచెము పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టిగా అది ఖర్చులో స్టిచ్చింగ్లో పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీనికి రివర్స్లో తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత దీనిపై నుంచి నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు దీనిపై నుంచి చివరికి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
మీ ఇష్టం అండి, వేసినా వేయకున్నా పర్లేదు. చూడు మనకి ఎంత ఖర్చు అనేది కనిపించకుండా ఎంత నీట్గా ఉందో. లోపల సైడ్ కూడా మనకి ఖర్చు అనేది కనిపించదు. అలాగే ఆ ఖర్చులు అనేది మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇంతేనండి. షేప్ పట్టి, క్రాస్ పట్టి అంటారు, దాన్నే షేప్ పట్టి కూడా అంటారు కదా. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చూపించినట్లుగా అయితే మీరు స్టిచ్చింగ్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది స్టిచ్చింగ్ చేయాలన్నా, కటింగ్ చేయాలన్నా. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనండి. బై ఫ్రెండ్స్.